ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జరిగిన కిడ్నాప్ తో కూడా నాకు సంబంధం లేదు. కావాలంటే వెళ్ళి ఏం జరిగిందో పోలీసు వాళ్ళని, రిసార్ట్ వాళ్ళని కనుక్కోండి. ఇంకెప్పుడు నేను మీకు కనిపించను. ఏం జరిగిందో పోలీసు వాళ్ళని, రిసార్ట్ వాళ్ళని కనుక్కోండి. ఈ అమ్మాయిని ఆ రోజు రాత్రి పోలీసులు అలాంటి కేసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు ఎవరో ఈవిడ పేరు మీద కావాలైన రూమ్ బుక్ చేసి పోలీసుల చేత అరెస్ట్ చేయించారు. మాకు తర్వాత తెలిసింది సార్. ఏనాటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకం. మీరు ఇలా చేయడం పాపం అండి. ఈ సమీరాకి మీ మీద ఉన్నది ప్రేమే కాదు, తనకు కావాల్సింది మీరు కాదు, మీ వెనకున్న ఆస్తి. ఆ రోజు లెటర్ రాసింది నేను కాదు. జరిగిన కిడ్నాప్ తో కూడా నాకు సంబంధం లేదు. అంటే ఆ రోజు శరణ్యని పోలీసులు అరెస్ట్ చేయటం వల్లేనా ఇక్కడ కనిపించకుండా పోయింది? అంటే తను కావాలని వెళ్ళలేదన్నమాట. చాలా పెద్ద తప్పు చేశానే. అయినా శరణ్యని అలాంటి కేసులో అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎస్ఐకి ఫోన్ చేసి కనుక్కుంటే తెలుస్తుందేమో. హలో హలో సార్, నేను దర్శన్ని. చెప్పండి. ఆ రోజు డార్లింగ్ కేవ్ రిసార్ట్లో అలాంటి కేసులో ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా? అవును, ఆవిడ పేరు శరణ్య కదా? అవును సార్, మీరు అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ చేయించింది ఎవరు సార్? తెలీదండి. మాకు ఆ రోజు ఫోన్ చేసి రూమ్ నెంబర్ చెప్పి అలాంటి పని జరుగుతుందని చెప్పారు. ఆ గొంతు మాత్రం ఎవరిదో లేడీస్దేనండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అంటే శరణ్యని ఎవరో కావాలని టార్గెట్ చేశారు. అలా చేసే అవసరం ఎవరికి ఉంటుంది? సమీరా తను ఇలా చేసిందా? ఎలా నమ్మాలి? చాలా తప్పు చేశాను. శరణ్య విషయంలో చాలా బ్లైండ్గా ఆలోచించాను. తనని బాధ పెట్టేలా ప్రవర్తించాను.
చాలా బాగా డ్రైవ్ చేశావు. ఆనంద భైరవి, నీ కొడుకు కోడల్ని ఒకటి చేస్తావా? ఇక నీకు అవకాశమే లేదు. రక్తపు మడుగులో ఉన్న శరణ్య మరి కాసేపట్లో చావడం పక్కా. సో ఇంక నువ్వేం చేయలేవు. శరణ్య, 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 కళ్ళు తెరు. అంబులెన్స్ కు ఫోన్ చేశామండి. ఏమక్కర్లేదు. శరణ్య, లే. శరణ్య, 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 లే. శరణ్య, ఏం కాదు నీకు. శరణ్య, కళ్ళు తెరు. శరణ్య, ప్లీజ్, నీకేం అవ్వకూడదు.